అట్లాగే మిథున రాశికి 14 ఆదాయం, 2 ఖర్చు, రాజపూజ్యం 3, రాజావమానం 3. విశ్వావసునామ సంవత్సరం గోచార ఫలితాలు చెప్పుకుందాం. ఈ గోచార ఫలితాలు విశ్వావసునామ సంవత్సరానికి మేషరాశిలోకి ఈ 30వ తారీఖు శని రావటం, 12వ రాశికి వచ్చాడు. అయితే ఈ మేషరాశికి ఏలునాటి శని ప్రారంభం అయింది. ఈ ఏలునాటి శని సంవత్సరాలతో కూడా ప్రారంభమవుతుంది. అందులో మరి 30వ తారీఖున 6 గ్రహాలు ఒకచోటు చేరినాయి, షడ్గ్రహ కూటమి. కాబట్టి ద్వాదశాంతో వ్యయోరిప, ద్వాదశంలో ఎక్కువ ఖర్చులు ఉంటాయని చెప్పి ఉన్నది. కానీ గురువు కానీ, కుజుడు కానీ, కేతువు కానీ బాగున్నారు. మిథున రాశి, ఈ మిథున రాశికి వచ్చేప్పటికల్లా రవి బుధులు బాగున్నారు, శుక్రుడు బాగున్నాడు, కానీ గురువు బాగాలేరు. ఖర్చులో గురువు ఉన్నాడు. మరి అంగారకుడు కుజుడు కూడా ఖర్చులోనే ఉన్నాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు మరి వ్యాపారం బాగుంటుంది. చదువు దగ్గర ఇబ్బందే. కాపీ కొడితే మాత్రం డిబార్ అవ్వటం మాత్రం ఖాయం. చదువు జాగ్రత్తగా చదువుకొని జాగ్రత్తగా పరీక్షలు రాసుకోవాలి. కుజుడు ద్వితీయంలో ఉండటం వల్ల ఏమాత్రం పొరపాటు పనులు చేస్తే దెబ్బలు తగలటం, తన్నులు తినటం, ఇట్లాంటి పరిస్థితులు రావడానికి బాగా అవకాశం ఉంది. కానీ రవి బుధులు ఒకరు మాత్రం బాగుండటం చేత వ్యాపారస్తులకి మాత్రం ఎదురు లేదు.